సంక్రాంతి ఫోకస్ మొత్తం కూడా ఒకే ఒక సినిమా పైన ఉంది, పరాశక్తి. క్యాస్ట్ చూసుకుంటే ఒకసారి శివకార్తికేయన్ అమరన్ తర్వాత సచ్ ఏ అంటే ఒక ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ తనకి. రవిమోహన్ ఉన్నాడు, మళ్ళీ అథర్వ, శ్రీలీల, అబ్బాస్, రానా దగ్గుపాటి, ఇంకా బోల్డంతమంది క్యారెక్టర్లు. మరి వీళ్ళందరినీ ఎక్కడ పెట్టారో ఏం చేశారో తెలియదు కానీ. అండ్ ఓవరాల్గా డైరెక్టర్ గురించి మాట్లాడుకుంటే సుధా కొంగర, ఆకాశమే హద్దురా లాంటి హిట్ సినిమా తర్వాత అఫ్కోర్స్ ఇవి అన్ని సినిమాలు హిట్టే, ఒకటి రెండు కాదు. పరాశక్తి అనే సినిమాతో వస్తుంది. సంక్రాంతికి ఫ్యామిలీ ఓరియంటెడ్ సినిమాలు వస్తాయి, యాక్షన్ ఓరియంటెడ్ సినిమాలు వస్తాయి. రాజాసాబ్తో హారర్ కామెడీ కూడా వస్తుంది. అఫ్కోర్స్ అది పాన్ ఇండియా లెవెల్లో సచ్ ఏ బిగ్గెస్ట్ హారర్ కామెడీ. నెక్స్ట్ అనిల్ రావిపూడి గారి సినిమా అంటే ఖచ్చితంగా ఫ్యామిలీ ఆడియన్స్ని ఆకట్టుకునేలాగానే పెట్టుకొని తీస్తారు. ఈసారి చిరంజీవి గారితో తీస్తున్నారు. నెక్స్ట్ అండ్ ఇంకా దాంట్లో వెంకటేష్ గారి క్యామియో అండ్ క్యాథరిన్ తెరిసా ఉంది, నయనతార హీరోయిన్. ఆల్రెడీ ఆ మీసాల పిల్ల సాంగ్ ఏదో రిలీజ్ అయింది, దాని మీద కూడా కొద్ది గొప్ప అంచనాలు ఉన్నాయి. అంటే ఓ సినిమా పర్లేదు ఏదో వస్తుంది అన్నట్టు.